ఇంకో మాటకు చూద్దాం ఒకసారి. 36, 32 కూడా చూడాను దీంట్లోనే. 36, 32 యెహెజ్కేలు గ్రంథము. మీ నిమిత్తము నేను ఇలాగ చేయటలేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తనను గూర్చి ఏం చేయాలట కాదా? ఎవరమ్మన్నా చేస్తామా ఇట్లా? కనీసం మీ మనసు ఎక్కడో ఉంటుంది. మీరు దేవుని కంటే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని కంటే డబ్బును ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని కంటే ఇళ్లను ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని కంటే ఆస్తులను ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని కంటే పొలాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు విని మీరు సిగ్గుపడండి అంటా ఉన్నాడు ఆయన. వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు, మీరు వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ మాటలు విని ఇశ్రాయేలుతో చెప్పే మాట, మీరు సిగ్గుపడండి, మీరు సిగ్గుపడండి ఇశ్రాయేలులారా, బుద్ధి తెచ్చుకోండి. దేవుడు చెప్పే మాట ఎంత దారుణమైన మాట. దేవుడు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, నేడు మనము కూడా ఒకవేళ ఇశ్రాయేలు లాంటి పరిస్థితి మనకున్నట్లయితే కనుక మనము కూడా ఏం చేయాలంటే సిగ్గుపడాలి ఈ విషయాలను బట్టి. 31వ వచనం చదువును అన్నట్లే దీంట్లోనే. అప్పుడు మనసుకు తెచ్చుకొని మీ దోషమును బట్టి, హేయ క్రియలను బట్టి మిమ్మును మీరు ఏం చేయాలి? అసహించుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని ఎప్పుడు అసహించుకుంటామో తెలుసా? ముందు వచనములో చెప్పిండు ఆయన, బుద్ధి తెచ్చుకున్నప్పుడు, బుద్ధి కలిగినప్పుడు. బైబిల్లో రాసింది, బైబిల్లో తప్పిపోయిన కుమారుని గురించి ఏమని రాసిందంటే, వాడు బుద్ధి వచ్చినప్పుడు అని రాసింది. వాడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడంట. బుద్ధి రాకముందు జ్ఞాపకం చేసుకోలే. బుద్ధి రాకముందు వానికి జ్ఞాపకం రాలే. దేవుడు జ్ఞాపకం రాడు మనకు బుద్ధి రాకపోతే. దేవుని కార్యాలు జ్ఞాపకం రావు, దేవుని పనులు జ్ఞాపకం రావు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి జ్ఞాపకం రాదు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని మీ అక్రమ క్రియలను దిద్దుకోండి అంటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో, నేను పెందల కడలేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలు వారు ఆలకింపకపోయిరి. పాస్టర్లను ఎవరు పంపినరంట? అవునా కదా? ఈరోజు నేను అంత దూరం నుంచి రావడానికి ఎప్పుడు లేవాలో తెలుసా? చాలా పొద్దున లేవాలి. పెందల కడని లేచి సిద్ధపడి బండి తీసుకొని పరుగున. ఇక్కడ ఆయన అంటాడు, నేను పెందల కడని లేచి. ఆయన మాటలు ఎవరితో పంపిండ్రంట? చూడండి మీరు, ఆ మాట మళ్ళీ చదవండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడి దైవ సేవకుడు చెప్పే మాటలు సేవకుని కాదు, పాస్టరీ కాదు, ఎవరో ఒక ఆయన పంపినరాట. ఆ పంపిన ఆయన పేరు చూడు నాన్న. 18వ వచనం నాన్న, 29, 18 చూసిండ్రా? ఇదే యెహోవా వాక్కు. వారు విననొల్లని వారై నేను పెందల కడ లేచి నా ప్రవక్తలైన సేవకుల చేత, అమ్మ ఇటు వినండి, నా ప్రవక్తలైన సేవకుల చేత వారి దగ్గరికి పంపిన నా మాటలు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఎవరి మాటలు? అందరు చెప్పండి, ఎవరి మాటలమ్మా? దేవుని మాటలు. ఈ మాటలు వాళ్ళు వింటారన్నాడా? విననొల్లని వారన్నాడా? వినలేదు. కాలంలో దేవుని మాటలు వినడం లేదు వాళ్ళు. ముసలమ్మ ముచ్చట్లకైతే నిద్ర రాదు. ఇద్దరు కలిసి మీరు ముచ్చట పెట్టుకోండి. నేను ఒక మాట అంట, చర్చ అయిపోయిన తర్వాత గద్దెల మీద కూర్చుంటారు మనోళ్ళు. చర్చ అయిపోయినది అప్పుడు చూడండి, కంటి మీద కొనుకు రాదు,
మందిరంలో కూర్చుండి సొలుగుతూ ఉంటారు, మందిరంలో కూర్చుండి కళ్ళు మూసుకొని నిద్ర, ఆడ కూర్చుండి ముచ్చట్లు పెట్టమను. మొత్తం రేడియోలో అదేం ఛానలు, రెడ్ ఛానల్ పెట్టినట్టే వార్తల మీద వార్తలు, విస్తారమైన వార్తలు వస్తాయి. కానీ దేవుని మాటలు వారు విననొల్లని వారైరే. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, పెందల కడ లేచి నేను నా ప్రవక్తలైన నా సేవకుల చేత పంపిన నా మాటలు వారు వినడం లేదు. మీరు వినడం లేదు. మీరు వినాలి. మీరు విని మీ మనసు మార్చుకోవాలి. మీ మనసు మార్చుకొని నా వైపు తిరిగితే మీరు బ్రతుకుతారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఏమో మార్చుకుందామా మనసు? నేను ఇట్లా చెప్తున్నా తెలుసా, దేవునికి భయపడే. మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని బాధ పెడతాడని. ఈ మాటలకు మీరు బాధపడతానని అనుకుంటున్నారు. నాకేం భయం లేదు, బాధ లేదు. ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టుగా మీతో చెప్పకపోయేది ఉంటే కనుక దానికి బాధ్యుని నేనైతా. ఎప్పుడన్నా చూసినావు అక్రమము అని? అక్రమం అంటే ఏంటిదో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి నువ్వు దర్వాజా దాటడం అంటే పాపమే. అదే పాపం అంటే ఏదో కాదు. అమ్మ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను చెప్పకపోతే నేను బాధ్యుని అవుతా. అందుకే ఇది ఉన్నది నాకెందుకు. ఈరోజు నేనంట, దిద్దుకోండి మీ జీవితాలు, మీ ప్రవర్తన దిద్దుకోండి. మందిరంలో నుండి పోవడం పాపమే. వెళ్ళకండి, అది మంచిది కాదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, పాటలు అన్నీ అయిపోయేదాకా ఉంటారు. బాధేసేది. 2-3 రోజులు ప్రార్థన చేసిన పాటలు అయిపోయేదాకా ఉంటాడు. స్తుతి ఆరాధన అయిపోగానే ఏంది ప్రభా ఇది ప్రార్థన చేస్తా ఉన్నా. బల్ల తీసుకుంటలేరు చాలామంది. మీరు అనుకుంటా ఉన్నారు గొప్పతనం అనుకుంటా ఉన్నారు. బల్ల తీసుకోకపోవడం చాలామంది నేను చూసిన. బల్ల తీసుకోలే. ఎందుకు అంటే వాళ్ళు ఏదో పాపం చేసి ఉంటారు, తప్పు చేసి ఉంటారు. అందుకే కదా బల్ల తీసుకోకపోవడం అని. బల్ల తీసుకోలేదు నువ్వు అంటే తప్పు చేసినావు. మరి ఆ తప్పు దిద్దుకోవడానికే కదా మందిరానికి వచ్చేది. ఇది అక్రమ క్రియ కాదా? ఇంకా తప్పు నేను కేసుకొని ఆ రోజు బల్ల తీసుకుంటలేవు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా చేయాలి, ఇంకా చేసేవి ఉన్నాయి. ఇవి అక్రమ క్రియలు. ఇలాంటి అక్రమ క్రియలను దిద్దుకోండి అంటే, ఈ దిద్దుకోవాలంటే బుద్ధి రావాలి. బుద్ధి తెచ్చుకొని సిగ్గుపడండి అంటా ఉన్నాడు. బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలట? సిగ్గుపడాలి. ఎక్కడ సిగ్గుపడతామా? జపన్య గ్రంథం తీయండి ఒకసారి. జపన్య గ్రంథము త్వరగా జపన్య గ్రంథం తీసి ఒక మాట చదవండి. మొట్టమొదటి అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వచనం. జపన్య తీనాన 2వ అధ్యాయం మొదటి వచనం. జపన్యాల ఎవలాట? ఎవరెవరు కూడి రావాలంట? వీలున్నది కదా, అంతేనా కదా? భార్య, భర్త, కొడుకు, కోడలు, బిడ్డ, ఇంకా అల్లుడింటికి వస్తే అల్లుడిని కూడా తీసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా. రావాలా అద్దా? నేనన్నా అది ఆడ రాసింది, నేనంటలేను. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, గాలికి పొట్టు ఎగిరిపోవునట్లు సమయము గతించిపోతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సమయం గతించిపోతా ఉంది. రండి అందరూ కూడి రండి అని పిలుస్తూ ఉన్నాడు. సిగ్గు తెచ్చుకోండి అంటా ఉన్నాడు ఆయన. ఇక్కడ జపన్య గ్రంథములేమో సిగ్గుమాలిన జనులారా అంటాడంటే సిగ్గులేని వాళ్ళారా అన్నట్టు. ఇక్కడేమంట, ఇంకో కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కానీ మీకు సిగ్గు రావాలని చెప్తాను అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. పౌలు అంటాడు ఈ మాట, మీకు సిగ్గు కలగవాలని నేను ఈ మాట చెప్తానా, నేను రాస్తా ఉన్నా మీకు పత్రిక అంటాడు పౌలు. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ఇక్కడ ఇర్మియా గ్రంథములనేమో ఏమంటాడు, మీరు బుద్ధి తెచ్చుకొని సిగ్గుపడండి.
ఎందుకయ్యా మేము సిగ్గుపడాలి? దేనికి సిగ్గుపడాలి అంటే మీరు చేసిన అక్రమ క్రియలను, మీరు జరిగిస్తున్న అక్రమ క్రియలను, మీ ప్రవర్తనను బట్టి సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. ఇది దేవుడు చెప్తున్న మాట. సిగ్గు తెచ్చుకుంటే ఏమవుతుందయ్యా అంటే మీరు బ్రతుకుతారు. మీరు బ్రతకాలంటే బుద్ధి తెచ్చుకొని సిగ్గుపడాలి. సిగ్గుపడి మనసులను తిప్పుకోండి. ఆమేన్, హల్లెలూయా. మీ మనసును తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఒక మాట చూద్దాం మళ్ళీ. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి ఒకసారి. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూసి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తుదురు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకండి. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా. మొన్న ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, ఇంకా కొద్ది కాలానికి బైబిల్ పట్టుకొని బోధించడానికి పాస్టర్లు రారుగా. మీరు చూస్తారో లేదో, సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడతా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంటే పాస్టర్ను పట్టుకొని దేవుడు దొరికే సమయం ఇది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యెహోవా దొరుకు కాలమందే ఆయనను వెదకండి, దేవుణ్ణి వెదకండి. బైబిల్లో ఒక మాట ఉంది మత్తయి సువార్తలో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. ఆమేన్, హల్లెలూయా. వాటిని వెతకకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. నా వైపు చూడండి. ఎప్పుడైనా కొంగలు ఉన్నాయి కదా, కొంగలు, చీమల గురించి విన్నాం. ఇప్పుడు కొంగలు ఉన్నాయి కదా, ఆకాశంలో కొంగలు దాదాపు ఒక 100 కొంగలు ఆకాశంలో నుండి పోతూ ఉంటాయి కదా. అప్పుడు నేను చూసిన అవి ఎట్లా పోతాయో చెప్తారా మీకు? ఆకాశంలో నుండి ఒక లైన్గా పోతాయి అవి. ఒక్కొక్కసారి 2 లైన్లో పోతా ఉంటాయి. ఎందుకో తెలుసా? 2 లైన్లో పోయేటప్పుడు ఏం జరుగుద్దంటే, వి ఉన్నది ఇట్లా, ఇట్లా వి. ఒక కొంగ ముందు పోతా ఉంటే దానికి కొంచెం క్రాస్ ఒక్కటి, దానికి ఇంకా కొంచెం క్రాస్ ఒక్కటి, ఇంకా కొంచెం క్రాస్ ఒక్కటి, ఇట్లా 2 లైన్లు వి ఆకారంలో పోతాయి. వి ఆకారం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా వి ఆకారం. ఎందుకు తెలుసా? అట్లా ఎందుకు పోతాయో తెలుసా మీకు? ఏదైతే ఆ ముందు ఒక పక్షి పోతా ఉంది కదా, ఆ ముందు పోయే అటువంటి ఆ పక్షి శక్తిని తీసుకుంటే అంట ఇవి. అంటే ఇప్పుడు బండి మీద కూర్చున్నప్పుడు గాలి వస్తుంది, బాగా గాలి వచ్చినప్పుడు బండి నడిపేట ఆయనకు బాగా దాకుద్దా, ఎనుకున్న ఆయనక నడిపేట ఆయనకు బాగా దాకుతుంది. అందుకే ముందు నడిచేదానికి బలమైనది ముందు నడుస్తూ ఉంటుంది. మీ ముందు దేవుడు నడుస్తూ ఉంటే మీరు కూడా ఆ విధంగా యేసుక్రీస్తు వైపు నడవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని వెతకాలి. ఆకాశంలో ఎందుకు పోతాయంటే ఆహారాన్ని వెతుక్కోవడానికి వెళ్ళేటప్పుడు ఆ విధంగా వెళ్ళిపోతాయంట. ఆహారాన్ని వెతుక్కోవడానికి, దేవుణ్ణి వెతకడానికి ఒకరి వెనకాల ఒకరు దేవుని సన్నిధికి రావాలి. అందుకే ఆయన అంటాడు, కూడి రండి అంటా ఉన్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, యెహోవా దొరుకు కాలమందే మీరు ఆయనని వెతకండి. బైబిల్లో ఉంది, వెదకుడి మీకు దొరుకును, అన్నాడు. దొరుకుతాడు ఆయన దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవజనమా, ఆయనను వెతుకుదాం. ఇదే అనుకూల సమయం. రానున్న రోజులలో దేవుడు దొరకడం, మనకు దేవుడు దొరికే పరిస్థితులు లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇంకో మాట, కీర్తనకారుడు దావీదు 32వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. 32వ కీర్తన 6వ వచనం త్వరగా. కావున
నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు, విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చునను నిశ్చయముగా అవి వారి మీద భారవు, నా దాగుచోటు నీవే. ఇక్కడ ఈ మాట చూడండి, ఏమంటా ఉన్నంటే నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఇక్కడ దర్శన కాలము అంటే అర్థం ఏంటంటే దేవుడు దొరికే కాలం, దేవుడు మనల్ని దర్శించే కాలం, దేవుడు మనకు కనబడే కాలం, దేవుడు నీకు సమీపముగా ఉండే కాలము. ఇక్కడ అదే రాస్తా ఉండు దావీదు. దర్శన కాలం అందు ఎవరు ప్రార్థన చేస్తారంట? భక్తి గలవారు ప్రార్థన చేస్తారంట. దేవుని బిడ్డలారా, మనం భక్తి గలవారమేనా కాదా? భక్తిపరులమే, భక్తిపరులమే. అందులోనే అక్కడ ఒక మాట ఉన్నది, భక్తిహీనులు తమ మార్గములను విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారి యందు ఆయన జాలిపడును. అద్భుతమైన మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నా, ఇప్పుడు ఏమన్నాడు? భక్తిహీనులు వారి మార్గములను విడువవలెను. చూడండి, దుష్టులు వారి తలంపులు మానవలెను. ఇక్కడ దేవుడు అన్నాడు భక్తిహీనులు భక్తి తెచ్చుకోవాలి అనలే, వారి మార్గములు మానాలి అంటా ఉన్నాడు. మన మార్గం ఎటువైపు ఉంది? దేవుని వైపు ఉందా మన మార్గము? లోకం వైపు ఉందా? బైబిల్లో ఒక మాట చెప్పనా నేను, ఈ దినాన చాలామంది క్రీస్తును సంపాదించుకోవడం వదిలిపెట్టి క్యాష్ సంపాదించుకోవడం ప్రారంభించాను. క్రీస్తును పక్కన పెట్టి క్యాష్ని ఎత్తుకుంటా ఉన్నారు. క్యాష్. వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక్క పూట తిండి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్న ఏషావు లాంటి, మిగతాది నేను అనం, ఏషావు లాంటి భక్తిహీనులు మీ లోపల ఉన్నారా చూసుకోండి అంటా ఉన్నాడు ఆయన. మీ లోపల ఉన్నారా? ఏషావు లాంటి భక్తిహీనులు ఉన్నారేమో. ఒక్క పూట తిండి కొరకు, ఒక్క పూట తిండి, మనం అనుకో ఒక్క పూట కూలి, ఇంకా ఏదో ఆశపడి, ఇంకా దేనికో ఆశపడి దేవుని దగ్గరికి రావడాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు అంటా ఉన్నాడు అలాంటి వారిని భక్తిహీనులు అంటా ఉన్నాడు. కానీ దావీదు అంటాడు, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీ వైపు తిరుగుతారయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుదామా ఆయన వైపు? ఇప్పుడు నేను చెప్పిన వాటిని మానుకుందామా? మానుకుందామా? చెప్పుతలేరు. మానుకుందామా? ఏమేం మానుకోవాలి? అక్రమ క్రియలు. ఆమేన్, హల్లెలూయా. అక్రమ క్రియలు డోర్ దాటద్దు. నెక్స్ట్ వారం నుంచి నిర్లక్ష్యం చేయడమే. నిజము. అమ్మ, మీరు ఆ తలుపు తీసి బయటికి వెళ్ళినప్పుడు నాకు సూదితో గుచ్చినట్టు అవుతా ఉంది. అంటే ఇంకా దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో, దేవుడు ఎంత బాధపడతాడో. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పడం లేదు ఈ మాట, కానీ మీరు బాగుపడడానికే. తప్పించబడాలి, దేవుని ఉగ్రతను తప్పించబడాలంటే అది మీకు తెలియాలి, అది పాపం అని తెలియాలి. అది పాపం అని మీకు తెలియాలంటే నేను మీకు చెప్పాలి. బైబిల్లో అదే మాట ఉన్నది, చెప్పేవాడు లేని ఎడల వినేవారు ఎట్లా వింటారయ్యా? చెప్పేవాడు లేకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో కందాకే రాణి దగ్గర పనిచేసే నపుంసకుడు అయినటువంటి ఒకడు బైబిల్ చదువుకుంటూ పోతాడు రథం మీద. దేవుడు అన్నాడు, పిలిపు నువ్వు వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడిపో, బైబిల్ చదువుతాడు ఆయన అన్నాడు. అన్యుడు ఆయన. పిలిపు పోయిండు,
ఫిలిప్పు పరుగెత్తుకొని పోయిండట. ఉరికి ఆ ఆ నపుంసకుని రథం పోతా ఉంటే అడిగిండు, అయ్యా ఏం చదువుతా ఉన్నావు నువ్వు అని అడిగిండు. అడిగితే ఏమన్నదట అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని ఉన్నదయ్యా అన్నాడు. అంటే మరి నీకు అర్థమైందా అని అడిగిందట. అంటే చెప్పేటోడు లేకపోతే నాకు ఎట్లా అర్థమైందయ్యా, చెప్పేవాడు లేకపోతే నాకు ఎట్లా చెప్పండి, ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా అన్నాడట. అంటే అప్పుడు చెప్పిండట, ఈ గొర్రె పిల్ల యేసు ప్రభువే, ఆయనే మెస్సయ్య అని చెప్పిండట. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, చూడండి మారిండు. వెంటనే ఆయన అన్నాడు అంటే, అదిగో నీళ్లున్నాయి అక్కడ, నేను సిద్ధంగా ఉన్నా, నాకు బాప్తిసం తీయడానికి నీకేమన్నా అభ్యంతరం ఉన్నదా అన్నాడంట. అప్పుడే వెంటనే బాప్తిసం తీసుకున్నాడు ఆ పుంసకుడు. మనం కూడా వెంటనే మారాలి. ఆమేన్, హల్లెలూయా. దైవజనమ, హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడ్డప్పుడు ప్రవక్త వచ్చి చెప్పిండు, హిజ్కియా నువ్వు సావబోతా ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే ఆడ బైబిల్లో ఏమని రాసింది తెలుసా, వెంటనే తిరిగిండట గోడ వైపు హిజ్కియా. వెంటనే తిరిగి ప్రార్థన చేసిండట. హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు మనం వెంటనే మానుకుందాం దైవజనమ, కుటుంబాలుగా వద్దాం. దేవుడే చెప్తా ఉండు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి అయ్యా, మీరు ఒక్కరు వస్తారేది, కూడిరండి సంపాదించండి. మేన్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తా, దయచేసి వింటారా. క్రికెట్ ఆట ఎంతమందికి తెలుసు? సునీత నీకు తెలుసారా క్రికెట్? నీకు రాకేష్, అబ్రామయ్య తెలుసా నీకు? చూడవా క్రికెట్? చూడవు కదా. క్రికెట్ ఆటలు ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు క్రికెట్ ఆట. మొన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. వన్డే T20 కదా, వన్డే కాదు T20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు క్యాప్టెన్ ఉన్నాడు, ఇండియా క్యాప్టెన్ ఉన్నాడు. క్యాప్టెన్ ఎవరు అని చెప్పంటే రోహిత్ శర్మ ఒక్కడే బ్యాట్ పట్టుకొని కొడితే గెలిచిందా ఇండియా? చెప్పు రాకేష్, ఏమేం జరగాలి? ఒక టీం గెలవాలంటే ఏమేం జరగాలి నాన్న? బ్యాటింగ్ బాగా చేయాలి. బ్యాట్స్మెన్లు ఎందరు ఉంటారు? 6 బ్యాటర్లు ఉంటారు. వాళ్ళ 6 బాగా బ్యాటింగ్ చేయాలంటే బాగా పరుగులు సంపాదించాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇవి అయిపోతాయి కదా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు బ్యాటింగ్కి వస్తారు. అప్పుడు ఇదే టీం మళ్ళీ ఏం చేయాలి, బాగా పరుగులు చేసిన టీములనే అప్పుడు 5 బౌలర్లు ఉంటారు. 5 బౌలర్లు ఏం చేయాలంటే బాగా వికెట్లు తీయాలా? తీస్తేనే గెలుతుందా, తీయకపోతే గెలుతుందా? పోనీ వికెట్లు తీసేటోడు ఉంటే పర్వాలేదు, ఉంటే సరిపోద్దా? మొన్న వరల్డ్ కప్ ఓడిపోవడానికి కారణం ఏందో తెలుసా? దక్షిణాఫ్రికా భారతదేశ ఆటగాళ్ళు ఆడుతా అంటే చాలా క్యాచ్లు వదిలిపెట్టారు. కానీ మనకు చివరికి ఇక వాళ్ళే గెలుస్తారు అనుకున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఒక క్యాచ్ పట్టిండు, ఆ క్యాచ్తో గెలిచింది. అంటే ఒక క్రికెట్లో ఒక మ్యాచ్ గెలవాలంటే ఒక టీము బాగా బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్లు ఉండాలి, వికెట్లు తీసే బౌలర్లు ఉండాలి, ఫీల్డింగ్ బాగా చేసే ఫీల్డర్లు ఉండాలి. అప్పుడు టీం గెలుస్తుంది. కీపర్ ఉన్నాడు ఒకడు, ఆ కీపర్ కూడా వెనకేం చేయాలి, బాలు పక్కకు తిరిగిపోకుండా కీపర్ జాగ్రత్తగా కాపాడాలి. బౌలర్లు, బ్యాట్స్మెన్లు, ఫీల్డర్లు, కీపర్, ఇంతమంది కలిపితే టీం గెలుస్తుంది. ఒక పాస్టర్ వాక్యం చెప్తేనే సంఘం ఎదుగుద్దా? ఒక క్యాప్టెన్ నిలబడితే అంతేనా? క్యాప్టెన్ నిలబడి ఏం చేస్తాడు, ఒక ఓవర్ అయిపోయిన తర్వాత ఇంకోనికి బౌలర్ని పిలిచి ఓవర్ ఎత్తురా అని చెప్పని వాడిని పిలిచి బాల్ ఇస్తాడు అంతే. అంటే క్యాప్టెన్ బాల్ ఇచ్చి బౌలింగ్ చేయి అంటే గెలుతుందా? కాదే. బౌలర్లు పనిచేయాలి, ఫీల్డర్లు పనిచేయాలి, క్యాచ్లు పోనీయదు. క్యాచ్లు అంటే ఏందో తెలుసా? ఒక్క ఆత్మ ఒకవేళ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంటే పోకుండా జాగ్రత్తగా ఫీల్డర్లు అందుకోవాలి. ఏం ఫీల్డర్లు అమ్మ మీరు, ఏం ఫీల్డర్లు? నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు, ఇంకా కూడా బాధపడతలేరు. నా దగ్గర ఒకరోజు ఇట్లా వాక్యం చెప్తే వెళ్ళండి ఇళ్ళకు అని చెప్పంటే ఒక ముసలామె నేను ఆ రోజు మేము పోయేవరకు ఆ అమ్మ లేదు.
ఎడిపోయింది అంటే అమ్మయ్య ఇది వారి దాకా ఉండే అని చెప్పని తలుపు పెట్టి ఉన్నది, తాళం వేయలేదు. ఈ పక్కనే ఉంటుంది కదా అని చెప్పని చూస్తే వేరే వాళ్ళ ఇంటికాడ ఉన్నది. ఏందమ్మా చర్చి టైం అవుతుంది ఇంకా ఈయనే ఉన్నాం ఏంటంటే ఆమె అన్న మాట ఏందో తెలుసా, అయ్యా ఈరోజు ఎవ్వరికి సువార్త చెప్పలేదయ్యా, లేట్ అయిపోయింది, అందుకే ఈ ఇంటికి వచ్చి సువార్త చెప్తా ఉన్నా. మ్యాన్ అందుకే లేట్ అయినా పర్వాలేదని ఇగో ఈ ఇంటికి వచ్చి వీళ్ళకు సువార్త చెప్తానన్నయ్యా అని అన్నది ఆమె. బాధేసింది. వృద్ధురాలు, బాగా ముసలామె. మీకేందమ్మా మంచుకున్నారు కదా. దైవజనమా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఆశ్రయించండి, నా పని చేయండి, నన్ను వెదకండి, మీరు బతుకుతారు. లోకాన్ని ఆశ్రయించకండి, లోకములో ఉన్నటువంటి దేనిని మీరు ఆశ్రయించకండి. నన్ను ఆశ్రయించిన వెడల మీరు బతుకుతారు. మీ మనసు తిప్పుకుందాం, బుద్ధి తెచ్చుకొని మన మనసు తిప్పుకుందాము. మన మనసు తిప్పుకుంటే మనం బతుకుతాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో నుండి ఒక మాట చదువుతున్నాను నేను. 7వ అధ్యాయం 14వ వచనము. 7:14 ఈ విధంగా రాసింది, నేను చదువుతా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదను. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏందంట? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నాకు, ఇక్కడ చూడండి, నాకు ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటా, వారిని క్షమిస్తా, వారి దేశమును అన్నకాడ నేను అంటున్నా మీ ఇల్లు, మీ కుటుంబము, మీ ఇల్లు, మన పిల్లల్ని ఆయన ఏం చెప్తాడంట? స్వస్థపరిచదను, బాగు చేసేదను అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు తిరుగుదాం, ఆయన్ని వెతుకుదాం. దేవుడు మన ప్రార్థన విని మన కుటుంబాలను, మన పిల్లలను, మన గృహాన్ని, ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి నిలబడండి.